నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రైటర్ కనగాల జయకుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, సినీ రంగానికి ఒక ముఖ్య వ్యక్తిని మాకు పరిచయం చేస్తాను అని చెప్పేసి అన్నారు. అంటే ఓల్డ్ లెజెండ్, ఒక లెజెండ్ గురించి మాకు చెప్తా అన్నారు. ఆ లెజెండ్ ఎవరు, ఆయన గురించి ఏంటి? ఎల్వి ప్రసాద్ గారు. ఎల్వి ప్రసాద్ గారు అంటే అక్కినేని లక్ష్మీ వరప్రసాదరావు ఆయన పూర్తి పేరు. ఓకే. ఆయన ఇంటి పేరు పక్కన పెట్టి లక్ష్మీ వరప్రసాదరావు అనేటటువంటి పేరుని ఎల్వి ప్రసాద్గా పెట్టుకున్నాడు. ఎల్వి ప్రసాద్గానే పాపులర్ అది. ఆయన డౌన్ టు ఎర్త్ ఎదిగినటువంటి చాలా గొప్ప వ్యక్తి. డౌన్ టు ఎర్త్ అంటే ఒక 100 రూపాయలు తీసుకొని బొంబాయి వెళ్ళి ఆ 100 రూపాయలు అయిపోయిన తర్వాత తినటానికి డబ్బులు లేక ప్లాట్ఫారం మీద పండుకుని ఒక ఆఫీసులో బాయ్గా చేరి తర్వాత అక్కడి నుంచి మళ్ళా ఒక దర్జీ దగ్గర కుట్టు పని వాటి దగ్గర దర్జీ దగ్గర అసిస్టెంట్గా చేసి తర్వాత షూటింగ్స్లో బాయ్గా చేరి అక్కడ లైట్లు మూసి ఆ స్టేజ్ నుంచి ఆయన ఎల్వి ప్రసాద్గా ఎన్నో సంస్థలు స్థాపించి స్టూడియో స్థాపించాడు, కలర్ ల్యాబ్స్ స్థాపించాడు, అవుట్డోర్ యూనిట్లు స్థాపించాడు. అలాగే ఎంతో స్థాయికి ఎదిగినటువంటి చాలా గొప్ప వ్యక్తి ఆయన. ఆయన ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు ఏదైనా చేయాలని. హై స్కూల్ చదువు కూడా చదువుకోలేదు, చదువు లేదు. కానీ ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించాలి. అప్పుడు ఏంటంటే ఏదో ఒక పని దొరుకుతుందని బొంబాయి వెళ్ళేవాడు చాలామంది. ఎందుకంటే అది బాగా డెవలప్డ్ సిటీ కాబట్టి అక్కడ ఏదో ఒక పని దొరుకుతుందని వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే ఏం దొరకలేదు. దొరకకపోతే ఈయన దగ్గర డబ్బులు ఖర్చు అయిపోతే ఫుడ్కి లాటరీ కొట్టేటటువంటి పరిస్థితి. అతనికి పడుకోవటానికి షెల్టర్ లేదు. ప్లాట్ఫారం మీద ఆ షాపుల ముందు బెట్లు ఉంటాయి కదా, అటువంటి బెట్ల మీద పడుకొని ఒక చోట దర్జీ దగ్గర పనిచేసి ఒక ఆఫీసులో బాయ్ దగ్గర పనిచేసి తర్వాత స్టూడియోలోకి వచ్చి లైట్ బాయ్గా క్లీనర్గా అవన్నీ పనిచేశాడు ఆయన. సో ఆయన చాలా కష్టపడి బాగా ఐశ్వర్యం సంపాదించాడు. దానికి ఒక జోక్ చెప్తారు ఆయన ఎల్వి ప్రసాద్ గారి గురించి. అందరూ గడ్డి తిని డబ్బు సంపాదిస్తారు, ఈయన డబ్బు సంపాదించి గడ్డి తింటున్నాడు అని అంటారు. ఎందుకంటే ఆయన ఫుడ్ ఏంటంటే గడ్డి తింటాడు ఆయన. ఏం గడ్డి? గోధుమ గడ్డి. అందరూ నానా గడ్డి తిని డబ్బులు సంపాదిస్తారు. అంటే నానా రకాల వ్యాపారాలు చేసావు లేకపోతే మోసాలు చేసావు, ఏదో మొత్తానికి నానా గడ్డి తిని డబ్బులు సంపాదిస్తాడు. ఈయన డబ్బులు సంపాదించి గడ్డి తింటాడు. ఆ గడ్డి ఎలా తింటాడు? గోధుమ గడ్డి. ఒక మామూలు బిల్డింగ్కి ఒక తొట్టి, పూల తొట్టులు వేలాడగడతారు కదా అందంగా, అలాగే 7 తొట్టెలు వేలగడతాడు ఆయన. వారానికి 7 రోజులు కదా, 7 తొట్టెలు వేలగడతారు. ఒక తొట్టిలో ఫస్ట్ డేనేమో ఒక తొట్టిలో గోధుమలు నాటుతారు అన్నమాట. నాటితే తర్వాత రెండో తొట్టిలో మళ్ళీ గోధుమలు నాటుతారు. సో మరుసటి రోజుకి మొదటి తొట్టిలోనేమో గోధుమలు మొలకలు ఎత్తుతాయి. అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క తొట్టిలో గోధుమలు నాటితే ఒక్కొక్క రోజుకి ఆ తొట్టిలో నుంచి మొలకలు మొలుస్తాయి అన్నమాట, గడ్డి. సో ఆ గడ్డి కట్ చేసి తింటాడు ఆయన. అందుకోసమని సంపాదించి కూడా గడ్డి తింటున్నాడు అని అంటారు ఆయన్ని. అంటే ఆయనకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మొలకలు విత్తనాలు అవి తింటే చాలా డాక్టర్స్ అడ్వైస్. ఆయనకి హెల్త్ ఏవో ప్రాబ్లమ్స్ కూడా ఉండుంటాయి, షుగరు, డయాబెటీస్ అట్టా జనరల్గా ఉంటాయి కదా. ఎందుకంటే తినక స్టూడియోలో పండుకుని చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి చాలా గొప్ప వ్యక్తి ఆయన జీవితకాలం 86 సంవత్సరాలు. 86 సంవత్సరాలు బతికి 86 సంవత్సరాలు ఏదో ఒక పని చేశాడు ఆయన. అవసాన దశలో కూడా, లాస్ట్ డేస్లో కూడా ఆయన పనిచేశాడు. ఆయనకి 74వ సంవత్సరంలో మళ్ళీ సినిమాలో యాక్ట్ చేశాడు. 74వ సంవత్సరంలో. అప్పటికే ఆయన స్టూడియో కట్టాడు, తర్వాత కలర్ ల్యాబ్ పెట్టాడు,
తర్వాత అవుట్డోర్ యూనిట్స్ పెట్టాడు. సినిమా తీయటానికి కావలసినటువంటి టెక్నికల్ అసిస్టెంట్స్ అయితే ఎంతుందో అన్ని విభాగాల్లో పెట్టాడు ఆయన. మెడ్రాస్లో ప్రసాద్ స్టూడియో కట్టాడు. ఆ ప్రసాద్ స్టూడియోలో ఫ్లోర్లు, రికార్డింగ్ థియేటరు, ఎడిటింగ్ రూమ్స్, రికార్డింగు, డబ్బింగు, ఎడిటింగు అన్నీ వింగ్స్ పెట్టాడనమాట. తర్వాత ఇక్కడ జూబుల్ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఆ రోడ్డు బంజారా హిల్స్ రోడ్డు వస్తుంది అనుకుంటా. అక్కడ పెద్ద స్థలం ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అని ఉంది, చాలా ఫేమస్ కంటి ఆసుపత్రి. ఆ ఆసుపత్రికి స్థలం ఫ్రీగా ఇచ్చాడు. తర్వాత దానికి విరాళాలు కూడా ఇచ్చాడు. సో ఆయన పేరుతో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అని ఇప్పటికీ చాలా దేదీప్యమానంగా వెలుగుతుంది ఆ హాస్పిటల్. తర్వాత ఆ ఒక రోడ్డుకి, బంజారా హిల్స్లో రోడ్డుకి ఎల్వి ప్రసాద్ మార్గ్ అని పేరు పెట్టారు. జూబ్లీ హిల్స్ సెంటర్లో ఎల్వి ప్రసాద్ గారి స్టాచ్యూ పెట్టారు. ఆయన పెద్ద పొడుగ్గా ఉంటాడు కానీ పెద్ద పర్సనాలిటీ ఏముండదు. ఎందుకంటే మొదటి నుంచి ఆ విధంగా మెయింటైన్ చేశాడు ఆయన బాడీ. సో అందువల్ల చిన్నప్పటి నుంచి ముసలాడయ్యే వరకు కూడా చాలా యాక్టివ్గా పనిచేశాడు ఆయన. ఆయన రికార్డులు. ఆయన టాకీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సినిమా ఫీల్డ్లో ఉన్నాడు ఆయన. మొట్టమొదటి టాకీ ఆల్మారా అని ఆ సినిమాలో వేషం వేశాడు ఆయన. వేషాలు వేశాడు, చిన్న చిన్న వేషాలు వేశాడు. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. తర్వాత దర్శకుడు అయ్యాడు. తర్వాత నిర్మాత అయ్యాడు. తర్వాత స్టూడియో ఓనర్ అయ్యాడు. అవుట్డోర్ కలర్ ల్యాబ్ సంస్థాపకుడు అయ్యాడు. సో అన్ని శాఖల్లో. తర్వాత ఆయనకి ఇద్దరు కుమారులు, ఆనంద్ బాబు, తర్వాత రమేష్ ప్రసాద్ గారని. వాళ్ళిద్దరూ కూడా ఆ సినిమా రంగంలోనే స్థిరపడ్డారు. ఫాదర్ని చూసి ఆ ఫాదర్ ఎంత కష్టపడ్డాడో, ఎంత పైకి వచ్చాడో ఆయన స్ఫూర్తితో వాళ్ళిద్దరు కూడా చాలా బాగా ఎదిగారు. ఆనంద్ బాబు గారు పెద్ద ఆయన, రమేష్ ప్రసాద్ గారు చిన్న ఆయన. ఆనంద్ బాబు గారు ఆనంద్ సినీ సర్వీస్ అని ఎక్కడ కాశ్మీర్ వరకు వెళ్ళే అవుట్డోర్ యూనిట్లు, వీళ్ళ వ్యాన్లు. ఒక వ్యాన్ ఉంటుంది, అవుట్డోర్ యూనిట్ వ్యాన్ అని. అందులో కెమెరా ఉంటుంది, నాగరా ఉంటుంది, సౌండ్ ఎక్విప్మెంట్ ఉంటుంది, రిఫ్లెక్టర్స్ ఉంటాయి, షూటింగ్ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది అనమాట. అది వీళ్ళు ఇటు ఏ స్టేట్ కన్నా వెళ్ళేవాళ్ళు అనమాట. చాలా అవుట్డోర్లో చాలా బాగా పనిచేసేటటువంటి పేరు ఆనంద్ సినీ సర్వీసెస్కి. అలాగే చాలా కెమెరాలు, చాలా యూనిట్లు, చాలా వ్యాన్లు. ఆ విధంగా బాగా ఎల్వి ప్రసాద్ గారు చూపినటువంటి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఏదైతే ఉందో అది బాగా విస్తరించింది. తర్వాత రమేష్ ప్రసాద్ గారిని అబ్రాడ్ పంపించాడు ఆయన. అబ్రాడ్ పంపించి కలర్ టెక్నిక్ మీద ఆయన కోర్స్ చదువుకుని వచ్చాడు. నేను విశ్వనాథ్ గారి దగ్గర సిరిశ్రమకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తే అప్పుడు కలర్ ఫిల్మ్, అది ఈస్ట్ బర్న్ కలర్. సో కలర్ మీద ఎక్స్పర్ట్ ఆయన. ఇప్పుడు సన్ రైజ్ ఉందనుకో, సన్ రైజ్ అయ్యేటప్పుడు సూర్యుడు వెలుతురు ఒకలా ఉంటుంది, సన్ సెట్ అయ్యేటప్పుడు ఒక వెలుతురు ఉంటుంది. సో తర్వాత హీరోయిన్లు డ్రెస్సులు వేసుకున్నారనుకో, ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా ఉండాలి, వీళ్ళ కాస్ట్యూమ్స్ కలర్ ఎలా ఉండాలి, అలాగా కలర్స్ మీద ఎక్స్పర్ట్ అయ్యి ట్రైనింగ్ చేసి వచ్చాడనమాట రమేష్ ప్రసాద్ గారు. అప్పుడు సిరిసిరిమవ్వకి అప్పుడు ఈస్ట్ బర్న్ కలర్ కదా, ఆ నెగిటివ్ లిల్లీలని మూడు ఫిల్మ్స్ లిల్లీలు కట్ చేసేవాళ్ళు. కట్ చేసి ప్రతి షాట్ కలర్ కరెక్షన్ చేసేవాళ్ళు. ఆ కలర్ కరెక్షన్ చేయటానికి రమేష్ ప్రసాద్ గారు, ఎల్వి ప్రసాద్ గారు అబ్బాయి ఎనలైజర్ అని తెప్పించారు. ఆ ఎనలైజర్లో ప్రతి షాట్తో దానికి నీళ్ళు పెట్టి, సో ఆ షాట్లో ఏ కలర్ ఎంత ఉండాలి. సపోజ్ నువ్వు ఎల్లో డ్రెస్ వేసావనుకో, నీ మీద బ్రైట్ లైట్ పడింది అనుకో, ఆ ఎల్లో ఇంకా చాలా బ్రైట్గా ఉంటుంది, లైట్ ఎల్లో వస్తుంది.
అప్పుడు ఏం చేస్తారు, ఎల్లో యాడ్ చేస్తారు అనమాట. సో ఎల్లో బటన్ నొక్కుతారు. సో ఆ ఎనలైజర్ మీద ఆయన కూర్చున్నాడు. కూర్చొని నేను పక్కన అసిస్టెంట్ డైరెక్టర్, సినిమా పనిచేశాను కాబట్టి అసిస్టెంట్ డైరెక్టర్ నేను కూడా పక్కన కూర్చున్నాను. సో ఆయన సహకారంతో ఆ సిరిసిరిముబ్బ కెమెరామెన్ బిఎస్ఆర్ స్వామి చాలా అద్భుతమైనటువంటి ఫోటోగ్రఫీ చేశాడు ఆయన. అయినా కూడా కలర్ కరెక్షన్స్ చాలా అద్భుతంగా చేశాడు ఆయన. సో ఆయనకి సహాయంగా నేను ఎనలైజర్ పక్కన కూర్చున్నాను అనమాట. ఆ విధంగా రమేష్ ప్రసాద్ గారు, ఎల్వి ప్రసాద్ గారు రెండో అబ్బాయి ఇప్పుడు హైదరాబాద్లో ప్రసాద్ స్టూడియో, రికార్డింగ్ థియేటరు, ప్రసాద్ ల్యాబ్, వాటన్నిటికీ ప్రివ్యూ థియేటర్లు, వాటన్నిటికీ ఇన్ఛార్జ్ ఆయనే ప్రసాద్ గారి. తర్వాత విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారికి మొట్టమొదట మన దేశం అనేటటువంటి సినిమాలో వేషం ఇచ్చింది ఆయనే, ఎల్వి ప్రసాద్ గారి. సో ఎన్టీ రామారావు లాంటి గొప్ప నటుడిని పరిచయం చేసినటువంటి ఖ్యాతి ఆయనకి దక్కుతుంది. తర్వాత హిందీలో, తమిళ్లో, తెలుగులో చిన్న చిన్న వేషాలు వేసి అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి డైరెక్టర్ అయ్యాడు ఆయన. ఆయన తీసినటువంటి సినిమాల్లో చాలా సినిమాలు, అద్భుతమైన సినిమాలు చేశాడు. అందులో మిస్సమ్మ, ఆ మిస్సమ్మ సినిమాకి డైరెక్టర్ ఆయనే. ఆ మిస్సమ్మ సినిమాని ఇప్పటికీ మనం చెప్పుకుంటూ ఉంటాం. మొట్టమొదట భానుమతి ఆ వేషం వేసి తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత సావిత్రి వచ్చిందని ఆ మిస్సమ్మ సినిమాతోనే ఒక అద్భుతమైనటువంటి నటి సావిత్రి గారు మన తెలుగు చలనచిత్రం వచ్చారు. అందులోనే రామారావు గారు హీరో. తర్వాత నాగేశ్వరరావు గారు ఒక మంచి ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ వేస్తాడు. తర్వాత అందులోనే రేలంగి చాలా అద్భుతమైనటువంటి, అప్పుడు చిన్న చిన్న ఆర్టిస్టులు వాళ్ళు తర్వాత పెరిగి ఈ చలనచిత్రాల్లో చాలా అద్భుతమైనటువంటి సినిమాలు చేసి పాత్రలు పోషించి గొప్ప నటులయ్యారు. ఆయన చేసినవి మిస్సమ్మ, పెళ్లి చేసి చూడు, ఇలవేల్పు, ఇట్లా చాలా అద్భుతమైనటువంటి. ఫస్ట్ సినిమా గృహప్రవేశం. గృహప్రవేశం అంటే బహుశా నాగయ్య గారు హీరో అయి ఉంటారు అనుకుంటాను. సో చాలా సినిమాలు చేశాడు ఆయన. తర్వాత సక్సెస్తో పాటు ఫెయిల్యూర్ కూడా చూశాడు ఆయన. షాదీకే బాద్ అని ఒక సినిమా తీశాడు ఆయన, తెలుగు సినిమానే. పెళ్లి చేసి చూడు, పెళ్లి చేసి చూడు ఆయన డైరెక్ట్ చేశాడు తెలుగులో, చాలా బ్రహ్మాండంగా ఆడింది. దాన్ని షాదీకే బాద్ అని సినిమా తీశాడు ఇక్కడ. సినిమా తీస్తే అది ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయ్యేసరికి సక్సెస్ని ఫెయిల్యూర్ని జనాలు ఎట్లా చూస్తారంటే, సరే ఈ షాదీకే బాద్ రిలీజ్ చూడటానికి వెళితే రమేష్ ప్రసాద్ గారిని కూడా తీసుకెళ్ళాడు, చిన్న కొడుకుని తీసుకెళ్ళాడు ఆయన. తీసుకెళ్తే ఆయన లిఫ్ట్లో వెళుతూ ఉండగా ఆయన్ని అద్భుతంగా పొగిడి నమస్కారం పెట్టినటువంటి వాళ్ళు అసలు ఈయన వైపు చూసి పలకరించకుండా ముఖం తిప్పుకున్నారంట. అంటే అప్పుడు ఎల్వి ప్రసాద్ గారు రమేష్ ప్రసాద్ గారితో చెప్పారంట, నన్ను చాలా గౌరవించినటువంటి వాళ్ళే అసలు నాతో పలకరించడానికి కూడా ఇప్పుడు వెనకాడుతున్నారు, మనిషికి సక్సెస్ ఉంటేనే ఏదైనా అని ప్రసాద్ గారికి కొడుక్కి చెప్పాడు అనమాట. అంటే ఇండైరెక్ట్గా ఏంటి, సో మనిషి అనేటటువంటి వాడు అతను చేసేటటువంటి పనుల ద్వారా మోస్ట్ సక్సెస్ఫుల్గా ఉండి సమాజంలో గౌరవంగా బ్రతకాలనేటటువంటి ఒక ఇండైరెక్ట్గా లెసన్ చెప్పటం అనమాట ఆయనకి. ఆ లెసన్స్ రమేష్ ప్రసాద్ గారికి బాగా పనిచేసాయి. ఆ రమేష్ ప్రసాద్ గారు ఎల్వి ప్రసాద్ గారి ఆలోచనలు ఆ అడుగుజాడల్లో నడుచుకొని ఐమాక్స్ థియేటర్, ఇక్కడ హైదరాబాద్లో ఐమాక్స్ థియేటరు, తర్వాత మెడ్రాస్లో ఐమాక్స్ థియేటరు, కలకట్టాలో ఐమాక్స్ థియేటరు, ఢిల్లీలో ఐమాక్స్ థియేటర్సు, చాలా అద్భుతంగా బిజినెస్ పెంచాడు ఆయన. తర్వాత ఈ షాదీకే బాద్ సినిమా ఫెయిల్ అయింది కదా, అప్పుడు ఎన్టీ రామారావు గారిని పరిచయం చేసింది ఎల్వి ప్రసాదే గారు కదా. సో
ఆ షాదీకే బాద్ ఫెయిల్యూర్ అయిన తర్వాత రామారావు గారు ఎల్వి ప్రసాద్తో తల్లే పెళ్ళాం సినిమా చేశాడు ఆయన, రామారావు గారు. ఆ తల్లే పెళ్ళాం సినిమా చాలా బాగా హిట్ అయింది తెలుగులో. ఇది ఈ రైట్స్ ఆయనకి హిందీ ఇచ్చి ఇది హిందీలో తీయండి, చాలా బాగుంటుంది అదే రామారావు గారు ఎల్వి ప్రసాద్ గారితో చెప్తే దాన్ని బిదాయ్ అనేటటువంటి పేరుతో ఆయన హిందీలో తీశాడు. తీస్తే సూపర్ హిట్ అయింది. మళ్ళా ఆయన్ని పలకరించడానికి మళ్ళీ చాలామంది వచ్చారు. అంటే మనిషిని పలకరించేది ఎప్పుడంటే సక్సెస్ ఉండేటప్పుడే. సక్సెస్ లేకపోతే ఎవరు పట్టించుకోరు. ఎల్వి ప్రసాద్ గారు అనుభవాలు అన్నీ ఇన్ని కాదు. ఆయన లైట్ బైట్గా పనిచేశాడు, అసిస్టెంట్గా పనిచేశాడు, నిర్మాతగా చేశాడు. సో విజయ్ చిత్రని ఒక మ్యాగజైన్ ఉండేది, చాలా మంచి మ్యాగజైన్, సినిమా మ్యాగజైన్ విజయ్ చిత్ర. ఆ విజయ్ చిత్రలో ఎల్వి ప్రసాద్ గారిని ఇంటర్వ్యూ చేశాడు ఒక ఆయన. ఆ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఎవరు? కె విశ్వనాథ్ గారు, మా గురువు గారు. కె విశ్వనాథ్ గారు ఇంటర్వ్యూ చేశారు ఆయన్ని విజయ్ చిత్రలో. అందులో ఆయన చెప్పిన మెసేజ్ ఏంటంటే, ఎల్వి ప్రసాద్ గారు మనిషి సక్సెస్ఫుల్గా ఉండాలి, తర్వాత హార్డ్ వర్క్ చేయాలి. ఆ హార్డ్ వర్క్ చేసినటువంటి వాళ్ళకి సక్సెస్ డెఫినెట్గా ఉంటుంది. బట్ సక్సెస్ వచ్చేటప్పుడు విర్రవేగకుండా కంపోజ్డ్గా ఉండి ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఇంకా సక్సెస్ఫుల్గా కెరీర్ ముందుకు వెళ్ళాలి అని చాలా గొప్ప మెసేజ్ ఇచ్చాడు. సో అది కె విశ్వనాథ్ గారికి కూడా బాగా స్ఫూర్తి అయిందని చెప్పుకున్నాడు ఆయన, కె విశ్వనాథ్ గారు. సో కె విశ్వనాథ్ గారు అటువంటి లెజెండ్స్ దగ్గర పనిచేయటం, వాళ్ళతో పరిచయం ఉండటం, తర్వాత వాహిని స్టూడియోలో సౌండ్ రికార్డుగా పనిచేయటం, పెద్ద వాళ్ళతో పరిచయాలు. సో ఆ అనుభవాలే ఆయనకి చాలా నేర్పాయి విశ్వనాథ్ గారికి. ఒక పెద్ద డైరెక్టర్ అవ్వటానికి, బాగా ఆలోచించడానికి, సిన్సియర్గా పనిచేయటానికి. ఆయన చెప్పిందే ఇంకా మరొక గొప్ప విషయం ఏంటంటే, నా అనుభవాలే నాకు పాఠాలు నేర్పాయి. నేను డబ్బులు లేకుండా పడ్డ కష్టాలు, తర్వాత పనిచేసేటప్పుడు వచ్చినటువంటి ఆనందం, రకరకాల పనులు చేశాడు ఆయన. హిందీలో యాక్ట్ చేశాడు, తమిళ్లో యాక్ట్ చేశాడు, తెలుగులో యాక్ట్ చేశాడు, కన్నడంలో సినిమాలు తీయించాడు. ఈయన డైరెక్ట్ చేయటమే కాకుండా ఒక మంచి డైరెక్టర్ ఎవరైనా సినిమా తీస్తే దాన్ని హిందీలో వేరే లాంగ్వేజ్లో తీయించేవాడు. ఒక మంచి సినిమా చూస్తే ఆ సినిమాని ఏ లాంగ్వేజ్లో తీస్తే బాగుంటుంది అని ఆ సినిమా గురించి ఆలోచించేవాడు. తర్వాత తెలుగులో వచ్చింది మరో చరిత్ర, కమల్ హాసన్ది. చూసే ఉంటావు నువ్వు. కమల్ హాసన్ సినిమా చాలా అద్భుతమైన సినిమా. అసలు ఒక యంగ్స్టర్స్, టీనేజర్స్ లవ్ స్టోరీ. మరీ టీన్స్ కాదనుకో సినిమాలో, బట్ యంగ్స్టర్స్ వాళ్ళ ఒక అమ్మాయి ప్రేమించుకుంటే ఆ ప్రేమ తాలూకా ఇంపాక్ట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అనేది చాలా గొప్పగా చూపించాడు బాలచంద్ర గారు. మరో చరిత్ర మించినటువంటి గొప్ప లవ్ స్టోరీ ఇప్పటి వరకు రాలేదేమో అనుకుంటాను నేను. అంత గొప్పగా చూపించాడు. అది చూశాడు ఈయన, మరో చరిత్ర చూశాడు. చూసి దాన్ని బాలచంద్ర గారి చేతే ఏక్ దుజే కేలియే అని హిందీలో తీయించాడు. ఏక్ దుజే కేలియే, అది చూసావా? ఏక్ దుజే కేలియే లేదు సార్, నేను వరుణ్ సందేశ్ మరో చరిత్ర చూసిన. అది అందులో కమల్ హాసన్ యాక్ట్ చేశాడు. తర్వాత బాలసుబ్రహ్మణ్యాన్ని కూడా హిందీకి పరిచయం చేసింది ఎల్వి ప్రసాద్ గారి. కమల్ హాసన్ని హిందీకి పరిచయం చేసింది ఎల్వి ప్రసాద్ గారి. ఆ ఏక్ దుజే కేలియో సినిమా అయితే బంపర్ హిట్ అనమాట. తర్వాత అందులో మన బాలసుబ్రహ్మణ్యం గారు హిందీ పాటలు పాడటం, ఆ పాటలు కూడా పెద్ద సూపర్ హిట్ అయ్యాయి. అప్పుడు ఒక పెద్ద సెన్సేషన్ బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి హిందీలో పాటలు. అప్పుడు ఏమన్నారంటే, అప్పుడు బాంబే వాళ్ళు
మన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని కానీ ఆర్టిస్టులు కానీ చాలా తక్కువగా చూసేవాళ్ళు. అదంతా మారిపోయింది, ఇప్పుడు బ్రహ్మాండంగా చూస్తున్నారు అనుకో. సో అప్పుడు బాలసుబ్రహ్మణ్యం హిందీ పాటలు పాడితే అబ్బో సౌత్ ఇండియా నుంచి గొప్ప గాయకుడు వచ్చాడు, సో ఇండస్ట్రీని ఏలేస్తాడు అది ఇదని మనం అనుకున్నాము. వాళ్ళేమో కొన్ని సినిమాల వరకే పాడాడు బాలసుబ్రహ్మణ్యం. బట్ బాలసుబ్రహ్మణ్యం గారికి మనకు సౌత్ ఇండియా ఒక తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఈ సినిమాలంటే జననీ జన్మభూమి కదా. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు. సో ఆయన కెరీర్ అంతా మన వైపే సాధించాడు. ఎల్వి ప్రసాద్ గారు ఇలవేల్పు అని రామారావు నాగేశ్వరరావు గారు అంజలి సావిత్రి అనుకుంటా. సో 2 జంటల మీద ఒక కథ తీశాడు. అది ఇంగ్లీషు నావల్ ఏదో ఉంది, షిప్రెక్ ఏదో ఉంది. సో అద్భుతమైనటువంటి సినిమా తీశాడు, అది చాలా బ్రహ్మాండంగా ఆడింది. తర్వాత క్రాంతి కుమార్ గారు మొట్టమొదటి డైరెక్షన్లో స్వాతి అని ఒక సినిమా తీశాడు తెలుగులో. ఆ స్వాతి ఏంటంటే కూతురు తల్లికి పెళ్లి చేయటం. కాన్సెప్ట్ చాలా గమ్మత్తైన కాన్సెప్ట్ అది. ఎందుకంటే భర్త వదిలేస్తాడు, అప్పటికే కూతురు ఉంటుంది, సుహాసిని కూతురు వేషం వేసింది, తల్లి వేషం ఏమో శారద వేసింది. సో వీళ్ళిద్దరూ జీవనం సాగిస్తూ ఉంటే ఇద్దరు ఆడవాళ్లే కదా, కాబట్టి సమాజంలో ఉండేటటువంటి వాళ్ళు స్త్రీలు పురుషుని సహకారం లేకుండా, పురుషుని అండ లేకుండా బతికేటటువంటి స్త్రీని సమాజం చులకనగా చూస్తుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఒక దుర్మార్గుడు వచ్చి నిన్నును నీ కూతుర్ని కూడా ఉంచుకుంటానంటాడు. సో అటువంటి మాటలకి వాళ్ళు వికలం చెంది, అమ్మా నువ్వు ఒంటరిగా ఎందుకు ఉండటం, నీకు ఒక తోడు కావాలి. సో ఆల్రెడీ ఈ అమ్మాయి మరొకతో ప్రేమలు చిన్న లవ్ ట్రాక్ ఒకటి ఉంటుంది. నేను ఎప్పటికన్నా పెళ్లి చేసుకుంటాను, నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నువ్వు ఒంటరి అయిపోతావు, నీకు ఒక తోడు ఉండాలి, నీకు ఒక మగతోడు ఉండాలి, అది ఇదని చెప్పి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అది చూశాడు ఆయన. 100 days పోయింది స్వాతి తెలుగులో. ఆ సినిమా చూసి దాన్ని హిందీలో తీశాడు ఆయన. అయితే అది ఎక్కలేదు, అక్కడ బాంబే వాళ్ళకి ఎక్కలేదు, వాళ్ళది అడ్వాన్స్డ్ కల్చర్ కదా. సో ఇలాగా సక్సెస్లు తీశాడు, ఫెయిల్యూర్స్ తీశాడు, కింద పడ్డాడు, లేచాడు. సో ఈ విధంగా అద్భుతమైనటువంటి ప్రయాణం అయింది. తర్వాత అన్నీ రికార్డ్స్ ఆయన. మొట్టమొదటి టాకీ సినిమా ఆల్మారాలో నటించడం, తర్వాత ఎన్టీ రామారావుని పరిచయం చేయటం, తర్వాత బాలసుబ్రహ్మణ్యాన్ని, కమల్ హాసన్ని హిందీకి పరిచయం చేయటం, ఈ విధంగా ఆయన అడ్వెంచర్స్ అద్భుతం. అందులో సక్సెస్ పార్ట్ ఎక్కువ. ఎక్కడ మెడ్రాస్ పేవ్మెంట్ మీద పడుకునేటటువంటి ఒక చిన్న కుర్రాడు, అతను ఒక లైట్ అసిస్టెంట్ అయ్యి, అసిస్టెంట్ డైరెక్టర్ చేసి, డైరెక్టర్ అయ్యి, నిర్మాత అయ్యి, స్టూడియో ఓనర్ అయ్యి అంత ఎత్తుకు ఎదిగాడంటే ఆ ప్రయాణం ఎంత అద్భుతమైనటువంటి ప్రయాణం. సో ఆ ప్రయాణంలో ఆయన సుఖాల కన్నా కష్టాలు ఎక్కువ. అయినా ఆ కష్టాన్ని ఇష్టంగా చేసుకుని వచ్చాడు కాబట్టి, సో ఒక తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఆయన ఒక పిల్లర్గా నిలబడ్డాడు. విజయవాడది మిస్సమ్మ ఎల్వి ప్రసాద్ గారిని డైరెక్టర్గా పెట్టారు. విజయ చక్రపాణి, నాగిరెడ్డి గారు వాళ్ళ పెద్ద ప్రొడ్యూసర్స్. సో బిగినింగ్లో ఎల్వి ప్రసాద్ గారిని డైరెక్టర్గా పెట్టి మిస్సమ్మ తీశారు. మిస్సమ్మ హిట్, ఇలవేల్పు పెద్ద హిట్, చాలా చాలా సినిమాలు ఆయన చేసినవి. తర్వాత బయట వాళ్ళు కూడా డైరెక్ట్ చేశాడు ఆయన. సొంతంగా సినిమాలు తీశాడు. తీసి స్టూడియోకి నిర్మాత అయ్యి ఒక సినిమా చేయటానికి
ఆ టెక్నికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత కావాలో అంతా ఏర్పాటు చేసి ఒక మహావృక్షంలాగా ఎదిగాడనమాట ఎల్వి ప్రసాద్ గారు. సో ఈ విధంగా ఉంటుండగా ఆయనకి ఒక 74 సంవత్సరాల వయసు వచ్చింది. వయసు వచ్చేటప్పుడు సింగీతం శ్రీనివాసరావు గారు ఒక మంచి డైరెక్టర్, మనం 369 అవన్నీ చేసిన ఆయన కమల్ హాసన్తో ఒక సినిమా కథ తయారు చేశాడు కమల్ హాసన్ కోసం. అందులో కమల్ హాసన్ ఈజ్ ఎ బ్లైండ్ మ్యాన్. కమల్ హాసన్ లాంటి ఆర్టిస్ట్ని పెట్టుకొని గుడ్డివాడిగా హీరోని చూపించటం అనేటటువంటిది ఒక ఎక్స్పెరిమెంట్ కదా. సో ఆ కథ తయారు చేశారు. ఆ కథ తయారు చేసి అందులో ఒక ఎల్డర్లీ పర్సన్ క్యారెక్టర్ ఉంటుంది. సో ఆ క్యారెక్టర్కి ఎవరిని వేద్దాం అనేటటువంటి ఆలోచన వచ్చేటప్పుడు సింగీతం శ్రీనివాసరావు గారికి ఫ్లాష్గా ఇది ఎల్వి ప్రసాద్ గారు ఈ వేషం వేస్తే బాగుంటుంది అన్నాడు సింగీతం శ్రీనివాసరావు గారు. అనేసరికి కమల్ హాసన్ కూడా బాగుంటుందండి అని అన్నాడు. అది కమల్ హాసన్ సొంత సినిమా. కమల్ హాసన్ బ్రదర్సే ప్రొడ్యూసర్స్. వాళ్ళు ముగ్గురు బ్రదర్స్, చారు హాసన్, కమల్ హాసన్, చంద్రహాసన్ అని ముగ్గురు హాసన్ బ్రదర్స్ అని పెట్టి సింగీతం శ్రీనివాసరావు గారితో అమావాస్య చంద్రుడు సినిమా తీశాడు. సో ఆ ఎల్డర్లీ క్యారెక్టర్కి ఎల్వి ప్రసాద్ గారు బాగుంటారని అనుకుని, కానీ చాలా పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి మీరు మా సినిమాలో వేషం వేస్తారని ఏమడుగుతారు, తటపట ఇస్తున్నారు. మొత్తానికి అడుగుదామని చెప్పి సింగీతం శ్రీనివాసరావు గారు, కమల్ హాసన్ గారు వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని ఆయనకి ఈ వీళ్ళు తయారు చేసినటువంటి కథ చెప్తున్నారు. ఆయన ఏమంటున్నాడు, మీరు నాకు కథ ఎందుకు చెప్తున్నారు అన్నట్టు చూస్తున్నాడు ఆయన. కానీ అలాగంటే వీళ్ళు బాగుండదు కదా, అందుకోసం కథ అంతా వింటున్నాడు. విన్న తర్వాత అప్పుడు అడిగాడు, ఇప్పుడు మీరు తయారు చేసుకున్న కథ ఇది, ఈ కథ అంతా నాకెందుకు చెప్పారు అని అడిగితే, ఏం లేదండి ఆ పెద్ద ఆయన క్యారెక్టర్ ఉంది కదా, ఆ క్యారెక్టర్ బాగుంది అని అన్నాడు. ఆ క్యారెక్టరు మీరు వేస్తే బాగుంటుందండి అని అప్పుడు చెప్పారనమాట. ఆయన బళ్ళుని నవ్వాడు. అప్పటికి ఆయన వేషాలు వేయటం మానేసేసాడు. పెద్ద బిజినెస్ నడుపుతున్నాడు ఆయన. స్టూడియోలు, రీరికార్డింగ్ థియేటర్సు, అవుట్డోర్ ఎక్విప్మెంట్, థియేటర్సు. సో సినిమాలు తీయటం, మంచి సినిమాలు చూసి వాటిని హిందీలో తీయటం. సో యాక్టింగ్ అనేది మర్చిపోయాడు ఆయన. సో నవ్వి మిస్టర్ శ్రీనివాసరావు, సింగీతం శ్రీనివాసరావు, మిస్టర్ శ్రీనివాసరావు, నేను ఐఎమ్ బికేమ్ ఓల్డ్. సో ఆయన ఇంగ్లీష్ కూడా చాలా చక్కగా మాట్లాడతాడు. ఆయన చదువుకున్నది హై స్కూల్ స్టడీస్ కూడా చేసుకోలేదు. అనుభవంతో వచ్చినటువంటి ఆ జ్ఞానంతో బాంబేలో అంటే చాలామంది హిందీ మాట్లాడతారు, ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. పెద్ద పెద్ద వాళ్ళతో తిరిగాడు కదా. సో ఇంగ్లీష్లో చెప్పాడు అనమాట, నేను 74 సంవత్సరాలు వచ్చింది, నేను ఇప్పుడు వేషం వేస్తే ఏం బాగుంటుంది, అసలు నేను పుల్లలాగా ఉన్నాను. ఆయన స్లిమ్గా ఉంటాడు ఆయన. సో కాబట్టి మీరు 2 డైలాగులు ఇచ్చారనుకో నాకు, మొదటి డైలాగు చెప్పేటందుకు 2వ డైలాగ్ మర్చిపోతాను నేను, లాస్ ఆఫ్ మెమరీ కూడా వచ్చింది. సో డోంట్ గో ఫర్ ఎక్స్పెరిమెంట్, సో యూ గో ఫర్ సంబడి అని ఆయన చక్కగా సమాధానం చెప్పాడు. అనంటే ఆ వేషం ఆయన వేస్తే చాలా బాగుంటుంది, సినిమాకి హెల్ప్ అవుతుంది అన్న స్ట్రాంగ్ ఇంప్రెషన్తో ఉన్నారు కదా శ్రీనివాసరావు గారు, కమల్ హాసన్ గారు. లేదు సార్, వీ విల్ మేనేజ్, మీరు ఎక్కడ డైలాగు మర్చిపోయినా మేము ఉన్నాం కదండి, మేము చూసుకుంటామండి, ఎడిటింగ్ అదంతా మేము దగ్గర నుండి చూసుకుంటాం, అది ఇది అని మొత్తానికి ఆయన వదిలిపెట్టకపోతే వీళ్ళు వదిలేటట్టు లేరు అని ఆయన ఒక కండిషన్ పెట్టాడు. అప్పటికి ఆయన చాలా అనుభవం గడించినటువంటి లెజెండ్. మరి కమల్ హాసన్ కుర్రాడు ఆయనతో కంపేర్ చేస్తే. సింగీతం శ్రీనివాసరావు కూడా బాగా చిన్న వయసే అప్పటికి. ఏమని కండిషన్ పెట్టాడు, మీరు కొంత షూట్ చేయండి, కొన్ని సీన్లు షూట్ చేయండి, షూట్ చేసిన తర్వాత రష్ చూపించండి నాకు, అప్పుడు ఫిలిం కదా,
ఆ ఫిల్మ్ షూట్ చేసిన ఫిల్మ్ చూపించండి, బాగుంటే కంటిన్యూ చేయండి, లేకపోతే నన్ను తీసేయండి అని అన్నాడు ఆయన. అని అంటే ఫస్ట్ డే షూటింగ్ అయిపోయింది, రెండో రోజు షూటింగ్ అయిపోయింది. షూటింగ్ అయిపోయిన తర్వాత ఈ ఫస్ట్ 2 డేస్లో షూటింగ్ తమాషా ఏంటంటే, ఆయన చాలా అనుభవం ఉన్నటువంటి డైరెక్టర్, పెద్ద పెద్ద సినిమాలు హిందీలో, తమిళ్లో, తెలుగులో తీసినటువంటి లెజెండ్ ఆయన. తర్వాత కేఎస్ ప్రకాశ్రావు గారు అనేటటువంటి గొప్ప డైరెక్టర్ని ఆయనే పరిచయం చేశారు, ఆయనే తీసుకొచ్చాడు కేఎస్ ప్రకాశ్రావు గారిని. సో అటువంటి కెరీర్ ఉన్నటువంటి మేధావి ఆయన. సో సింగీతం శ్రీనివాసరావు గారు డైరెక్ట్ చేసేటప్పుడు, సో కమల్ హాసన్ సింగీతం శ్రీనివాసరావు గారు కలిసి తయారు చేసిన కథ కదా. సో ఆ టేకింగు అటువంటి సమయాల్లో ఇద్దరు పక్కపక్కనే ఉండి చేసేవాళ్ళు. ఎల్వి ప్రసాద్ గారు సెట్లో కూర్చుంటే వీళ్ళకి ఒక భయం ఉండేదంట, ఇబ్బందిగా ఉండేదంట. వీళ్ళు ఒక షార్ట్ అరేంజ్ చేశారనుకో, షార్ట్ అరేంజ్ చేసి పెద్ద సీనియర్ పెద్ద ఆయన ఏంటి ఇలా చేశారు అని అంటాడా, ఆయన ముందు ఒక పెద్ద ఆయన దగ్గర ఆయన అక్కడ ఆయన ప్రెజెన్స్లో వీళ్ళు పనిచేయడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ సినిమా చేయక తప్పదు, ఎందుకంటే కోరి తెచ్చుకున్నారు ఆయన్ని. కానీ ఎప్పుడు కూడా ఏ విషయంలోనూ కూడా ఇంటర్ఫైర్ కాలేదంట ఆయన. సో తర్వాత సింగీతం శ్రీనివాసరావు గారి దగ్గర నేను కూడా పనిచేశాను. ఆయన చెప్పాడు, ప్రసాద్ గారు సార్ ఈ షాటు ఇలా తీస్తామండి, ఈ సీన్ ఇట్లా తీస్తామని అనుకుంటున్నాము అని చెప్పాడంట. మిస్టర్ శ్రీనివాసరావు, యు ఆర్ ది డైరెక్టర్, యు సే ఐ విల్ డూ ఇట్. ఎందుకంటే టోటల్ ఐడియా, టోటల్ కాంప్రహెన్షన్స్ ఆఫ్ ది సబ్జెక్ట్, ఆ సీన్ ఎలా తీయాలి అనేటటువంటి ఆ టోటల్ కాంప్రహెన్షన్ ఆఫ్ ది సబ్జెక్ట్ డైరెక్టర్గా నీకు తెలుసు. ఐఎమ్ ఏ లేమ్యాన్, ఏదో నా క్యారెక్టర్ చెప్పారు, నా క్యారెక్టర్ గురించే నేను ఆలోచిస్తాను. కాబట్టి మీరు ఎలా అనుకుంటున్నారో అలా తీయండి, మీరు ఎలా చెప్తే నేను అలాగ యాక్ట్ చేస్తాను అన్నాడంట. అనేసరికి సో ఆయన పెద్దరికానికి వీళ్ళు ఫిదా అయిపోయారు. సో మొత్తానికి కొన్ని రోజులు షూట్ చేశారు. షూట్ చేసిన తర్వాత ఇక రష్ కూడా చూపించలేదు ఆయనకి. ఎందుకంటే సార్ చాలా బాగా వచ్చింది సార్, ఇక రష్ కూడా మీరు చూడక్కర్లేదు, చాలా చాలా బాగా వచ్చింది అది ఇదని మొత్తానికి ఆయనతో ఫినిష్ చేశారు. సో ఆ సినిమా చాలా బాగా వచ్చింది, నేను చూశాను. సింగీతం శ్రీనివాసరావు గారి పనిచేస్తున్నాను కదా నేను. సో షో వెళ్ళేటప్పుడు ఆయన నన్ను కూడా తీసుకెళ్ళారు, చూశాను. బ్లైండ్ మ్యాన్గా కమల్ హాసన్ చాలా అద్భుతంగా చూశాడు. అక్కడ మెడ్రాస్లో వీనస్ స్టూడియోలో రాజా గారి ఒక చిన్న బిల్డింగ్ ఉంది, దానికి మెట్లు గిట్లు ఉంటే మీద చాలా ఒంటి స్తంభం మెళ్ళకి చాలా బాగుంటుంది, అందులో షూట్ చేశారు చాలా చాలా భాగం. సో షూటింగ్లో కూడా నేను వెళ్ళా. సినిమా చాలా బాగుంది. అయితే చాలా క్లాస్ మూవీ అయిపోయింది, దానికి మంచి పేరు వచ్చింది.